చట్టంలాగా నిలిచేటట్టుగా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మా సెక్రటరీ గారు వాసు గారు మీకు తెలుసు, ఆయన మాకు సెక్రటరీయే కానీ నవ తెలంగాణకు సంబంధించిన మేనేజర్గా కూడా ఉన్నారు, జనరల్ మేనేజర్గా ఉన్నారు. వారు మిగతా విషయాలు మాట్లాడి మిగతా మా సభ్యులు కూడా వారు చెప్పే పాయింట్స్ చెప్తారు. వాసు గారు. మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం. చాలా విషయాలు మా అధ్యక్షులు యాకూబ్ గారు చెప్పారు. బుక్ ఫెయిరు 36 సంవత్సరాలుగా జరుగుతుంది, 37వ బుక్ ఫెయిరు. మనకు ఢిల్లీ కానీ కలకత్తా కానీ మద్రాస్ కానీ బుక్ ఫెయిర్లు నడుస్తున్నాయి. దానికి ధీటుగా మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్ గత 36 ఇయర్స్గా నిర్వహిస్తున్నాం. దీనిలో చాలా మార్పులు తీసుకురావాలి, పబ్లిషర్స్కి చాలా సౌకర్యాలు కల్పించాలి. అట్లాగే వచ్చిన పాఠకులు ఎవరైతే పుస్తకాలు కొనడానికి వస్తారో జనాలకు కూడా మనం సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ప్లాన్ చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం బుక్ ఫెయిర్ ప్రాంగణంలో చాలా రకాలుగా అంటే ఏవైతే మనకు బుక్ స్టాల్స్ అనుకుంటున్నామో బుక్ స్టాల్స్ వరకే పరిమితం చేసి గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాము. చాలా బయట రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ రకరకాల కమర్షియల్ సంస్థలు చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. బుక్ ఫెయిర్లో లక్షలాది మందిగా వస్తున్నారు, మాకు దాంట్లో ఒక స్టాలు ఇవ్వండి అని. కానీ మేము పెట్టుకున్న సిస్టమ్ ఏంటంటే బుక్ ఫెయిరు మన బుక్స్ అమ్మడం కోసం లేకపోతే బుక్స్ కొనడం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. దీంట్లో కమర్షియల్గా మనం ఆలోచించొద్దు, వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మనం వాళ్ళ లోపల స్టాల్స్కి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి కమిటీ భావించింది. అదేవిధంగా మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోపల అవకాశం కల్పించట్లేదు. ఇంకేమైనా జనాలకు అనుకూలంగా లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వాటికి సంబంధించి మాత్రం వెలుపల బయట మనం ఈ అవకాశాలు కల్పిస్తున్నాం. ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఇతర మామూలుగా తినే పదార్థాలు స్వీట్స్ ఇట్లాంటివి కల్పిస్తున్నాం. ఎవరికి ఎలాంటి లోట్లు లేకుండా వచ్చిన వారికి అట్లాగే పబ్లిషర్స్కి చాలా పకడ్బందీగా ప్లాను చేస్తున్నాం. అదే పనిలో ముమ్మర ఏర్పాట్లలో మేమంతా కమిటీ ఉన్నాం. అట్లాగే ఈ సంవత్సరం మొత్తం స్టాల్స్ చూసుకున్నప్పుడు 340 స్టాల్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇప్పటికి ఈరోజు కూడా మరి ఈ ప్రెస్ మీట్కి వస్తున్న సందర్భంలో కూడా ఒక 5-6 మంది ఫోన్లు చేశారు, మాకు స్టాల్స్ ఇంకా ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. నవంబర్ 15వ తారీఖు క్లోజ్ చేసాం అప్లికేషన్స్. ఈ 15 తర్వాత కూడా ఒక 100-150 మంది మాకు స్టాల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఓన్లీ బుక్ స్టాల్స్ వాళ్ళే అడుగుతున్నారు. కానీ మనకు అక్కడ గ్రౌండ్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం అందరినీ మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది. ముఖ్యమైన పబ్లిషర్స్ మొత్తం జాతీయంగా కానీ రాష్ట్రాల వారీగా దాదాపు 4-5 రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ ఈసారి వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ బుక్స్, చాలా అంటే మనకు రకరకాల అన్ని లాంగ్వేజెస్లో, ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లో మన బుక్స్ ఈసారి అందుబాటులో ఉంటాయి. మీరందరూ అది ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రైటర్స్కి సంబంధించి రైటర్స్ వాళ్ళు 4, 5, 6 లేవు 10 లోపల వాళ్ళ టైటిల్స్ ఉంటాయి. వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకు సపరేట్గా ఒక స్టాల్ అంటే టేబుల్ స్పేస్ ఇచ్చేసి తక్కువ కిరాయితో వాళ్ళకు భరించగలిగే కెపాసిటీ ఉన్న కిరాయితోనే మేము వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు 20 మంది రైటర్స్ వచ్చారు. ఇవే కాకుండా ఇంకా చాలామంది అంటే 1-2 రైటర్స్ పుస్తకాలు రాసిన రైటర్స్ లేకపోతే విలేజెస్ నుండి లేకపోతే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఫ్రీగా ఒక స్టాల్ ఇవ్వండి, మా బుక్స్ అన్ని అక్కడ పెట్టుకొని అమ్ముతామని చెప్పేసి చెప్తారు. అది కూడా కమిటీ ఆలోచిస్తుంది, వాళ్ళకి ఇవ్వాలా ఏంటి ఏం చేయాలనేది. దీంట్లో ఇప్పటివరకు వచ్చిన స్టాల్స్లలో దాదాపు 171 స్టాళ్ళు ఇంగ్లీష్ స్టాల్స్ వచ్చాయి. అట్లాగే 168 మనకు తెలుగు స్టాల్స్ వచ్చాయి. ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా కొన్ని వచ్చాయి. అట్లాగే అన్ని రకాల మతాలకు సంబంధించి కూడా వస్తున్నారు. వారికి ప్రతి సంవత్సరం ఈ ప్రాధాన్యత ఇస్తున్నాం, ఈ సంవత్సరం కూడా అట్లాగే ఇస్తున్నాం. ఈసారి బుక్ ఫెయిర్ని బాగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మీ అందరం వారం వారం ఏం వర్క్స్ జరుగుతున్నాయి, ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద సీరియస్ వర్క్
రివ్యూ చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఈ రకంగా బుక్ ఫేర్ని బాగా నిర్వహించడానికి మీ సహకారం, మీడియా సహకారం ప్రతి సంవత్సరం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా సంస్థలకు కానీ, ప్రింట్ మీడియాకి కానీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ 10 రోజులు డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు బుక్ ఫేర్ జరుగుతుంది. ఈ 10 రోజులు ప్రింట్ మీడియాలో ఏదో ఒక స్పేస్లో బుక్ ఫేర్ కార్యక్రమాలు, ఈ ట్యాబ్లైడ్ లేకపోతే ఈ పేజీలో ఈ స్పేస్లో ఇక్కడ ఉంటుంది అని జనాలు చూసుకునే విధంగా పెడితే బాగుంటుందని. గతంలో అట్లా పెట్టేవాళ్ళు, అంటే తోక పేపర్లు ఉన్నప్పుడు, అంటే మన ట్యాబ్లైడ్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ లేవు కాబట్టి ఇప్పుడే మెయిన్ పేజీలోనైనా సరే కొంత స్పేస్ బుక్ ఫేర్ కేటాయిస్తే మీ వంతు సహాయంగా సమాజాన్ని అంటే అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఈ మన మీడియా ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా రోజువారీగా జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు అక్కడ మీడియా కోఆర్డినేటర్ ఉంటాడు. మీ అందరికీ మీడియా వారికి సపరేటు అక్కడ స్టాల్ కూడా ఏర్పాటు ఉంటుంది, అంటే మీడియా ఆఫీస్లో మీకు ఎట్లాంటి సమాచారం కావాలన్నా, లేదా రోజువారీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అంటే రేపటి కార్యక్రమాలు ఏం కావాలన్నా సరే ముందుగానే ఇవ్వడానికి మీడియా కోఆర్డినేటర్ ఉంటారు. వారిని మీరు కోఆర్డినేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కవర్ చేయడం కోసం ప్రత్యేకంగా మీరందరూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కొంచెం కోఆపరేట్ చేయండి, బాగా కవర్ చేయండి. జనాలను విస్తృతంగా పుస్తకాల వైపు, పుస్తకాలు కొనేందుకు తీసుకొస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఎన్టీఆర్ స్టేడియమే 350 స్టాల్స్ మొత్తం టోటల్. ఇందులో రైటర్స్, అట్లాగే ఇంకొక విషయం మర్చిపోయాము. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి గత 36 సంవత్సరాలుగా సమయం మనం 2 గంటల నుంచి 8 గంటల వరకే సమయం ఉండేది. పోయిన సంవత్సరం మేము చాలామందిని ఎంక్వైరీ చేసాము, స్టాల్స్ కానీ వచ్చిన జనాలతో కూడా మాట్లాడాము. సమయం సరిపోవట్లేదు, మాకు సమయాన్ని పెంచండి అని చెప్పేసి ఎక్కువ మంది రిక్వెస్ట్లు వచ్చాయి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ 37వ బుక్ ఫేరు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే ఎక్కువ సమయం, దాదాపు 3 గంటల సమయం గతం కంటే పెంచాం. ఇది బాగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ సమయాన్ని జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే సిటీలో ఉండేవాళ్ళు కానీ ఎక్కువ సమయం స్టాల్స్ దగ్గర సందర్శించి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అట్లాగే విద్యార్థులు, ఇప్పుడు తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, విద్యార్థులు కూడా చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి, కాంపిటేటివ్ బుక్స్. అవన్నీ తక్కువ రేట్లో ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు. దాన్ని కూడా తెలంగాణ యూత్ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం.